ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు మా నమస్కారం. నేటి కథ బాధ్యత. రచన సురక్ష ప్రదీప్. సమర్పణ చిరావూరు మదన్ మోహన్. రామారావు సీతాదేవి దంపతులకు అర్జున్ అనే అబ్బాయి. మధ్యతరగతి కుటుంబంలో నుండి కష్టపడి చదువుకుని పైకొచ్చిన రామారావుకి ఆ ఏడు అతను ఉద్యోగం చేస్తున్న బ్యాంకులో ప్రమోషన్లో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. సీతాదేవికి కూడా అదే ఊర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఇంటిల్లిపాది సంతోషంతో పండగ చేసుకున్నంత పనైంది. ఇప్పుడు ఆ రామారావు కుటుంబం మధ్యతరగతి నుండి కాస్త పైమెట్టుకు వెళ్ళిందనే చెప్పాలి. అంతా తమ కొడుకు అదృష్టమేనని పొంగిపోయారు దంపతులు, బామ్మ, తాతయ్యలు. మొన్ననే రామారావు ఓ కారు కూడా కొన్నాడు. అందువల్ల అందరూ అర్జున్ను అల్లారు ముద్దుగా పెంచుకొని వాడికి ఏం కావాలో, ఏం అడిగాడో అన్నింటినీ వెంటనే కొనివ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు అర్జున్ దగ్గర లేని ఆట వస్తువులు లేవు. 3 కాళ్ళ సైకిళ్ళు, 2 చక్రాల సైకిళ్ళు, ఎన్నో ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ బొమ్మలు, షూలు, సాక్సులు, చెప్పులు, ఇలా పనికొచ్చేవి, పనికిరానివి అతని మీది గారాబంతో బహుమతులు కుమ్మరిస్తున్నారు అమాయకపు ప్రేమతో. ఇప్పుడు అర్జున్కు 6 ఏళ్ళు. రోజు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు. అప్పుడే అతని దగ్గర సెల్ ఫోను, ఐప్యాడ్, మొన్న వాళ్ళ మామయ్య దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ల్యాప్టాప్, కంప్యూటరు, వీడియో గేమ్లు కొనుక్కొచ్చి ఇచ్చాడు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అస్తమానం ఆ సెల్ ఫోన్లో, ఐప్యాడ్లలో రీళ్లు, యూట్యూబ్లు, వీడియో గేమ్లు ఆడుకోవటమే పని. దానివల్ల అతని ధ్యాస చదువు మీద నుండి అతని దగ్గర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద మళ్ళింది. లెక్చరర్ అయిన అమ్మ, తాత ఎవరైనా అతన్ని చదువుకోమంటే కస్సున లేస్తాడు. రోజుకు 6 గంటల పైన స్కూల్లో ఉండి వస్తున్నాను, ఆ మాత్రం రిలాక్స్ అవ్వకూడదా అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అందరూ అది విని నవ్వి గారాబంతో ఊరుకునేవాళ్ళు. రాత్రంతా వీడియో గేమ్లు, సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు, రీల్స్ చూడటం. అర్ధరాత్రి పడుకొని పొద్దున లేచి బళ్ళో నిద్రపోవడం మొదలుపెట్టాడు. అందువల్ల ఆ ఏడు అర్జున్ చదువులో ఆ క్లాస్ ఆఖరి కుర్రాడుగా ఉన్నాడని రిపోర్ట్ వచ్చింది. అర్జున్కి వాళ్ళ నాన్న రామారావుకి ఆ స్కూల్ మీద కోపం వచ్చింది. లెక్చరర్ తల్లి బాధపడింది. తాత మౌనంగా ఉండిపోయాడు. బామ్మ వాడికి బాధ్యతాయుతమైన మంచి బుద్ధి ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించుకుంది. ఆ రోజు వాకింగ్కు పార్కుకు వెళ్ళిన తాతయ్య బుట్టలో ఓ నల్ల కుక్క పిల్లని తెచ్చి తమ కారు ఉండే చోట వదిలి ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయాడు. ఆడుకోవడానికి అక్కడికి వచ్చిన అర్జున్ ఆ కుక్కను చూసి మోసపడ్డాడు. తాతయ్య, బామ్మ, అమ్మ ఆ కుక్కని తరివేయమని సలహా ఇస్తారు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి వాడికి ఇష్టంగా ఉంటే పెంచుకొని అని అంటాడు. అంతే, అర్జున్ దృష్టి 24 గంటలు ఆ కుక్కపైకే మళ్ళింది. దానికి పాలు, బిస్కెట్లు, అన్నం, మంచినీళ్ళు ఇలా సేవల్లో పడి తన గ్యాడ్జెట్లను క్రమంగా మర్చిపోయాడు. అది పొద్దున్నే కుయ్ కుయ్ అని అరుస్తుంటే నిద్ర లేచి దాన్ని అటెండ్ చేయటం మొదలుపెట్టాడు. సాయంత్రం దాంతో ఆడుకొని అలిసిపోయి పెందరాడే నిద్రపోయి దాని కుయ్ కుయ్ మూలుగులతో పెందరాడే లేవటం అలవాటు చేసుకున్నాడు. అందువల్ల ప్రశాంతత కూడిన మనసు చదువుపై మళ్ళింది. అందరికీ ఆశ్చర్యం. ఆ ఏడు అర్జున్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆ కుక్కని తెచ్చి అతనిలో బాధ్యతను పెంచిన తాతయ్య మనవడిని చూసి సంతోషపడ్డాడు, కాస్త గర్వపడ్డాడు కూడా. నమస్కారం. నేటి కథ బాధ్యత.
రచన సురక్ష ప్రదీప్. సమర్పణ చిరావూరు మదన్ మోహన్.